ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తొందరలోనే స్పిరిట్ సినిమా పట్టాలెక్కబోతున్నది అన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయంట. మరో పక్కనేమో నటీనటుల ఎంపిక విషయంలో సందీప్ రెడ్డి వంగ చకచక పనులు చేస్తున్నాడంట. అయితే ఈ సినిమాలో నాకు గిట్ల నటించే అవకాశం ఇయ్యండి అనుకుంటా ఏకంగా దర్శకుడు అనిల్ రావిపూడి సందీప్ రెడ్డి వంగను అడిగినట్లుగా తాజాగా బయటపడ్డది. మనకి ఈ విషయం ఎవరో కాదు, అనిల్ రావిపూడి స్వయంగా ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టిండంట. అయితే పూర్తి స్థాయిలో నటుడు కావాలి అనే ఆలోచన లేదు, కానీ అవకాశం వస్తే ప్రభాస్ తోని తెర పంచుకోవాలని ఉన్నది అని ఆయన ఆసక్తిని కనుబరిచిండంట. ఇక అందుకే స్పిరిట్ సినిమాలో నటించే అవకాశం ఇయ్యండి అని సందీప్ రెడ్డి వంగను అడిగినట్లుగా తెలుస్తున్నది. అయితే ఈయన అడిగిన పాత్ర గిట్లా అదేదో విలన్ పాత్రనో లేకుంటే ప్రధాన కీలక పాత్రనో కాదంట. అది కేవలం ప్రభాస్ తోని ఒక 2-3 సన్నివేశాలను నటించే పాత్ర అయి ఉండొచ్చు. ఇక సందీప్ రెడ్డి వంగ సినిమాలంటే అనిల్ రావిపూడికి ఎంతో ఇష్టం అంట. ఇక ఆయన గతంలో గిట్లా ఆయన లెక్క నేను సినిమాలు చెయ్యలేను, కానీ గా పాత్రలు గా తరవైన నాకు సినిమాలు చాలా ఇష్టము అని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. ఇక ఇప్పుడు గదే తరహాల ఇక సందీప్ రెడ్డి వంగ లెక్క ఆయన మాదిరి లెక్క ఉండాలి అని ఆయనను అనుసరించాలని ఉన్నదని గిట్లా చెప్పుకొచ్చిండు. కాకపోతే సందీప్ రెడ్డి వంగ లెక్క సినిమాలు తీయలేను, ఇక శైలి ఇక సినిమాలు తీసే శైలి ఎవరికి ఒక్కొక్క లెక్క ఉంటది. ఇక ఆయన నా తరహాల కామెడీ చిత్రాలు చేయలేడు, నేను ఆయన తరహాల సినిమాలు చేయలేను, పరిశ్రమల ఎవరి శైలి వాళ్ళకి ఉంటది అనుకుంటా చెప్పుకొచ్చిండంట. ఇక పోతే ప్రభాస్ కి గిట్లా కామెడీ చిత్రాలంటే ఎంతో ఇష్టమాయే. ఇక అందుకే ఆయన ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమాల నటిస్తున్నాడు. ఇది పాన్ ఇండియా చిత్రం ఏం కాదు, కానీ ఒక మంచి కామెడీ కథ అని తెలుస్తున్నది. ఇక భారీ యాక్షన్ చిత్రాల మధ్యలో గిస్వంటి కామెడీ ప్రయత్నాలు గిట్లా ప్రభాస్ చేయడం ఆయన గిట్లా ఎంతో ఇష్టం అని చెప్పుకోవచ్చు. ఇక అనిల్ రావిపూడి అడిగినట్లే సందీప్ రెడ్డి వంగ అనిల్ కు అవకాశం ఇస్తాడంటారా లేదంటారా? మీకేమనిపిస్తున్నది? కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనే గంటుంటారు, అది కూడా క్రీమ్ మళ్ళొస్తా.